హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అను స్మాల్ కిచెన్. ఈరోజు పూజ చేసుకున్నానండి. అలాగే ఇంట్లో కూడా పచ్చకర్పూరం వాటర్ చల్లుకుంటున్నాను. అలాగే మళ్ళీ కొత్తగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరము, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని తమలపాకు కూడా బౌల్లో వేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి. ఇలా డే బై డే ఇంట్లో చల్లుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందండి. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. 1 మంత్లోనే రిజల్ట్స్ తెలుస్తుంది. పూజ చేసినప్పుడన్నా ఇలా చేసుకోండి. అలాగే మా వారికి కూడా టీ పెట్టిస్తున్నానండి. టీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, టీ కూడా రెడీ అయిపోయింది. అలాగే దోశకి కాంబినేషన్గా బేసన్ చేస్తున్నానండి. దోశకి ఎప్పుడు చట్నీ తినడం బోర్గా ఉన్నప్పుడు ఇలా ఒకసారి బేసన్ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెజిటేబుల్స్ కూడా రెడీ చేసుకుంటున్నానండి. అలాగే ఉల్లిపాయలు కూడా రెడీ చేస్తున్నానండి. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా బేసన్కి ఇలా వెజిటేబుల్స్ వేయడం వల్ల కూడా బేసన్ కూడా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకుంటలేను పాప కోసమని. అలాగే దోశ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నానండి పైనుండి. అలాగే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నవి కూడా దోశ పైన వేసుకోవాలండి. పిల్లలు ఇలా చూస్తే కలర్ఫుల్గా చూస్తే తింటారు, వాళ్ళకు కూడా ఇష్టంగా. ఇలా అన్నీ కలర్ఫుల్గా కనిపించగానే వాళ్ళు ఇష్టంగా తింటారండి. దోశ బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. 1 సైడ్ కాలిన తర్వాత తీసేసుకోవడమే అండి. చూడండి, రెడీ కూడా అయిపోయింది దోశ. అంతే, వేడి వేడి దోశ రెడీ అండి. ఎప్పుడు ఒకే రకం దోశ చేసుకొని తినడం కూడా బోరుగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మరొకటి కూడా వేసాను. వేడి వేడి దోశ రెడీ అండి. మళ్ళీ ఒక పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. కొద్దిగా వేడయ్యాక పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, టమాటా ముక్కలు కూడా వేసాను. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నాను. అది కొద్దిగా మగ్గిన తర్వాత ఇలా మగ్గాలండి. అలాగే క్యారెట్ కూడా వేస్తున్నానండి. క్యారెట్ కూడా నూనెలో ఉడికిన తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న బేసన్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను. అలాగే సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసానండి. కొద్దిగా ఉడికించుకొని పైనుంచి కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండుతున్నానండి. ఇలా ఒకసారి దోశతోని ఇలా ట్రై చేయండి.
చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి బేసన్ కూడా రెడీ అయిపోయింది. దోశకి కాంబినేషన్గా చాలా బాగా ఉంటుందండి. ఒకవేళ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.